నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అప్పసాని రాజేష్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు, అనలిస్ట్. రాజేష్ గారు నమస్కారం. సార్ నమస్కారం. రాజేష్ గారు, నిన్న డీకే శివకుమార్ చంద్రబాబు నాయుడు కలయిక యాదృచ్ఛికమా, సందర్భం అనుకుని జరిగిందని అనుకోవాలా? చాలామంది ఇప్పటి వరకు నిన్నటి నుంచి విశ్లేషిస్తున్న వాళ్ళు రకరకాల విశ్లేషణలు చేస్తూ వచ్చారు. నాకు తెలిసి ఈ పాటికి ఒక క్లారిటీ వచ్చి ఉంటుందని అనుకుంటున్నా. మీలాంటి వాళ్ళకి కాస్త ఇంటర్నల్ సమాచారాలు కూడా ఏమైనా తెలిసి ఉండొచ్చు అనుకుంటున్నా. ఏంటి ఆ భేటీ? అనుకుని కలిసిందా, యాదృచ్ఛికంగా జరిగిపోయిందా? అట్లా ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు, డీకే శివకుమార్ గారు రెండు విభిన్న రాజకీయ పక్షాలకు సంబంధించిన వ్యక్తులు. పైగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ గారు ఉన్నారు. మొన్నటి వరకు పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటన సందర్భంగా బెంగళూరులో కూడా బెంగళూరు టీడీపీ ఫోరంకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడానికి వారు బెంగళూరు రీచ్ అవ్వడం జరిగింది. ఆ రన్వే మీద అంటే ఇప్పుడు ముందుగా నిర్దేశించుకున్న కార్యక్రమం అయితే అందరి సమక్షంలో, అంటే ఒకవేళ ఏదైనా సీక్రెట్ మీటింగ్ అయితే కెమెరాల ముందు అందరి సమక్షంలో, మీడియా వాళ్ళ సమక్షంలో రన్వే మీద కలవరుగా. డెఫినెట్గా ఒకవేళ ఏదైనా సీక్రెట్ మీటింగ్ పెట్టాలి అనుకుంటే లేదు. నిన్న జరిగింది మొత్తం ఆ వీడియో క్లిప్పు సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా వైరల్ అవుతా ఉంది. ఒక లిప్త మాత్రపు కలయికది. ఇద్దరు రన్వే మీద ఎదురయ్యారు. ఈయన ఫ్లైట్ దిగి వస్తున్నారు. ఆయన నాగపూర్, అక్కడ వాళ్ళ పార్టీ కార్యక్రమాలు, నాగపూర్లో పార్టీ ఫార్మేషన్ డే కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం నాగపూర్ ఫ్లైట్ క్యాచ్ చేయడం కోసం ఆయన రన్వే మీదకి వచ్చినట్టుగా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి మర్యాదపూర్వకంగా కలవటానికి మేబీ 1 నిమిషం 2 నిమిషాలు ఆయన ఆగితే ఆగి ఉండొచ్చు. అదే మర్యాదపూర్వక కలయికగానే దాన్ని చూడాల్సి ఉంటుంది. కాకపోతే రాజకీయ నాయకులు డెఫినెట్గా రాజకీయాలు మాట్లాడుకుంటారు. ఎగ్జాక్ట్లీ. నేను ఇక్కడే ఒక ప్రశ్న అడగాలనుకుంటుంది. ఏంటంటే, మగధీర సినిమాలో రామ్ చరణ్ వేలు ఏదో తగిలితే ఆమె కాజల్ ఒక వైబ్రేషన్, ఇవి మెరుపులు వస్తాయి కదా. సో అట్లా రాజకీయాల్లో ప్రత్యేకంగా ఈ పర్టికులర్ టైంలో వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతోంది. జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి మధ్యలో డీకే శివకుమార్ కాస్త రాయబారం నడుపుతున్నారు. కాంగ్రెస్ వైపుకు రావాల్సిందిగా డీకే శివకుమార్తో షర్మిల చర్చలు జరిపింది. డీకే శివకుమార్ ద్వారానే అధినాయకత్వం దగ్గరికి వెళ్ళింది. రాహుల్ గాంధీతో, సోనియా గాంధీతో భేటీ అయింది అని ఇన్ని చర్చలు షర్మిల గురించి, డీకే శివకుమార్ గురించి జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు లాంటి ఒక వ్యక్తి అదే డీకే శివకుమార్ని సెక్యూరిటీని పక్కన పెట్టి పక్కకు తీసుకెళ్ళి కాసేపు, సరే అది నిమిషమో ఎంతో మాట్లాడినటువంటి సందర్భం ఇక్కడే కదా మెరుపులు పుడుతుంది. ఇక్కడ మీరు గమనించుకుంటే ఆ జరిగిన ఆ వీడియో క్లిప్ మరొకసారి మీరు పరిశీలించి చూడండి. చంద్రబాబు నాయుడు గారు డీకే శివకుమార్ గారిని పక్క తీసుకెళ్ళాడు. డీకే శివకుమార్ గారు చంద్రబాబు నాయుడు గారిని పక్క వెళ్దామని అడిగారు. అడిగినప్పుడు మర్యాదపూర్వకంగా ఒక స్థాయి వ్యక్తి మీతో 1 నిమిషం మాట్లాడాలి అన్నప్పుడు ఆ విఘ్నత పాటిస్తారు ఎవరైనా. స్థాయి వ్యక్తి డిప్యూటీ సీఎం అయిన, అదే చెప్తున్నా, మాజీ పిసిసి అధ్యక్షుడు. అవును. మొన్న 2023 బిగినింగ్ లో జరిగిన ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోవడానికి తీవ్రంగా కృషి చేసే నాయకుడు ఆయన. ఆయన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా చాలా వేధింపులకు గురి చేసింది. కేసులు, అరెస్టులు దాకా వెళ్ళింది వ్యవహారం. అటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇరువురు రాజకీయ పార్టీలకు సంబంధించిన సీనియర్ నాయకుల మధ్య కలయిక అనేది 100% రాజకీయాలు చర్చకు వస్తాయి. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం మీరు ప్రస్తావించిన శర్మ గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టబోతున్నారన్న అంశం కావచ్చు, లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలు కావచ్చు, జాతీయ రాజకీయాల గురించి కూడా ప్రస్తావన రావచ్చు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అటు ఎన్డీఏ కూటమిలో లేదు, ఇటు ఇండియా కూటమిలో లేదు. ఒక న్యూట్రల్ స్టాండ్ తీసుకొని ఉన్నారు ప్రస్తుతానికి. ఇటువంటి నేపథ్యంలో రకరకాల స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారితో తెలుగుదేశం పార్టీ అలయన్స్ తోటి ఎన్నికలను ఎదుర్కొంటుంది. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు పదే భారతీయ జనతా పార్టీ కూడా మాతో కలిసి వస్తానని ఆశిస్తున్నాము అని చెప్పని ప్రకటిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇండియా కూటమిలో ఉంటే బాగుంటుంది అని చెప్పని సిపిఐ నాయకులు నారాయణ గారు ఆల్రెడీ ఇండియా కూటమిలో కొనసాగుతూ ఉన్న సిపిఐ పార్టీకి సంబంధించిన నారాయణ గారు కూడా ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇరు పక్షాలకి కూడా వాళ్ళకి సంబంధించిన బలాల సమీకరణ దిశగా అడుగులేస్తూ ఉంటారు. రకరకాల వ్యూహాలు ప్రతి వ్యూహాలు నడుస్తూ ఉంటాయి.
రీసెంట్గా దక్షిణాదిలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక్కడ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి, కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కూడా అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని ఓడించి అధికారం చేజెక్కించుకుంది. ఇంకొక 3 నెలల్లో మరొక దక్షిణాది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఈ 2 పార్టీలు కూడా ఏ కూటమిలకు అనుబంధంగా లేవు. అటు ఎన్డీఏ కూటమిలో కానీ, ఇటు ఇండియా కూటమికి కానీ అనుబంధంగా ఈ 2 పార్టీలు లేవు. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ మొట్టమొదటగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ రూటీన్ అయిపోయిన నేపథ్యంలో మీరు ఇందాక చెప్పినట్టుగానే డీకే శివకుమార్ గారి ప్రోద్బలంతో షర్మిల గారి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ముందుకొచ్చారు. వాస్తవంగా ఆమె తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానం కొనసాగించాలని చెప్పి నిర్ణయించుకున్న నేపథ్యంలో తెలంగాణలో తన పార్టీ వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం ద్వారా తెలంగాణలో తనకు రాజకీయంగా ప్రాముఖ్యత ఉండాలని చెప్పని భావించినా కూడా కాంగ్రెస్ అధినాయకత్వం మీ ప్రాధాన్యత, మీ ప్రాముఖ్యత తెలంగాణ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ సేవకి అవసరం ఉంది, మీరు ఆంధ్రప్రదేశ్ పార్టీ బాధ్యతలు చేపట్టమని చెప్పని వారిని రిక్వెస్ట్ చేసినట్టు, దాన్ని కూడా ఆమె పరిగణలోకి తీసుకున్నట్టు, దీని వెనక మొత్తం అంతా కూడా ఇవాళ డీకే శివకుమార్ గారే కీలక బాధ్యతలు వహిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే శర్మ గారు కనుక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టినప్పుడు ఇప్పుడు వైసీపీ పార్టీలో ఈ అభ్యర్థిత్వాల ఎంపిక ప్రాతిపదికగా కొంత సంక్షోభ పరిస్థితి తలెత్తుంది. వాస్తవం కొంతమంది ఎమ్మెల్యేలు మేము పోటీ చేయము అని చెప్పని వాళ్ళ అనాసక్తత వ్యక్తం చేస్తూ ఉంటాం. కొంతమందిని జగన్మోహన్ రెడ్డి గారే మీకు టికెట్లు ఇవ్వట్లేదని చెప్పని ప్రకటించడం, కొంతమందిని మీ నియోజకవర్గాల మార్పు చేర్పులు చేస్తూ ఉంటాం. ఇది కొంత అన్రెస్ట్ వాళ్ళ అధికార పార్టీలో కొనసాగుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో శర్మ గారు కనుక కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టిన పక్షంలో అధికార పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి శర్మ గారి నాయకత్వంలో వలసలు ఉండబోతాయి అని చెప్పని కూడా ఇప్పుడు ఆల్రెడీ స్పెక్యులేషన్స్ నడుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏ స్థాయిలో బలోపేతం జరిగితే అంతటి స్థాయిలో అది అధికార వైసీపీకి నష్టం కలిగించే అంశం అనేది నిర్వివాద అంశం. కరెక్టే, వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి చర్చల విషయానికి అదే చెప్తున్నా. ఇటువంటి నేపథ్యంలో అది 100% అడ్వాంటేజ్గా ఎవరికి మారుతుంది? అధికార పార్టీ ఓట్ బ్యాంక్ కనుక కాంగ్రెస్ పార్టీ వైపు ఎంత స్థాయిలో అంటే వలస జరిగినా కూడా అది అంతిమంగా లబ్ధి చేకూరేది ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎన్కాష్ చేసుకోగలిగిన ప్రధాన ప్రతిపక్ష పార్టీకి. ఇప్పటికే యాంటీ ఇన్కంపరెన్స్ ఓటు చీలకుండా ఉండటం కోసం తెలుగుదేశం, జనసేన ఒక అలయన్స్గా పోటీ చేస్తాను. ఇటువంటి నేపథ్యంలో శర్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడటం అనేది అది అంతిమంగా తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూర్చే అంశం. కాబట్టి ఈ పరిస్థితిలో మేబీ ఇప్పుడు శర్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాబోతుంది. అక్కడ ఆ బలోపేతం అయ్యేది అంతిమంగా మీకు లబ్ధి చేకూరుతుంది. కాబట్టి మీ వైపు నుంచి కూడా శర్మ గారికి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి ఇప్పటికే ఆమె మీద దాడి మొదలుపెట్టారు. ఆమె వ్యక్తిత్వ హన్నానికి పూనుకున్నారు. శ్రీరెడ్డి లాంటి వాళ్ళు శర్మ గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఆల్రెడీ ట్వీట్లు పెట్టడం జరుగుతూ ఉంది, సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో గతంలోనే చూసాం, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి డాక్టర్ సునీత గారు వివేకానంద రెడ్డి గారి కేసు సిబిఐ విచారణ జరగాలి అని కోరుకున్నారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిదాటి విచారణ జరగాలి అని కోరుకున్నారో, అసలు సూత్రధారులు బయటికి రావాలని ఆమె పట్టుబడతా ఉన్నారో, అక్కడ నుంచి డాక్టర్ సునీత గారి వ్యక్తిత్వాన్ని పాల్పడటం మొదలుపెట్టారు. డాక్టర్ సునీత గారినే ముద్దాయిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చివరికి పులివెందుల పోలీసుల చేత ఆమె మీద కేసులు నమోదు చేసే ప్రయత్నం చేశారు. ఇటువంటి నేపథ్యంలో తనతో రాజకీయంగా విభేదిస్తే ఈ తనామన అనేది పట్టించుకోరు జగన్మోహన్ రెడ్డి గారు. రక్త సంబంధాలకు విలువెవరు, తననితో విభేదించిన ప్రతి ఒక్కరిని శత్రువులుగానే పరిగణిస్తారు. కాబట్టి శర్మిల గారి పట్ల కూడా రేపు ఆయన ఆ శత్రుభావంతో ఆమె మీద దాడులు బిగించేసే ప్రయత్నం చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ పరంగా మీరు అండగా ఉండండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారేమో. ఇప్పుడు ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్య రాజకీయంగా విభేదాలు ఉన్నాయి ఒకనాడు. కానీ ఇవాళ కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉంది, ఇవాళ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ షర్మిల కండ ఒక్క మాట సార్, ఇక్కడ షర్మిల కండగా నిలబడటం అంటే కాంగ్రెస్ కండగా నిలబడటమే అవుతుందేమో కదా మరి. 100% జరగబోయేది అదే పరిస్థితి. ఇవాళ భారతీయ జనతా పార్టీ వల్ల ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి వనుగూరే ప్రయోజనం లేదు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ తోటి పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కూడా దానివల్ల అదనంగా ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయ్యే తెలుగుదేశం పార్టీకి ఏమి ఉండదు. కానీ భారతీయ జనతా పార్టీ మీద ఉన్న వ్యతిరేకత వల్ల తెలుగుదేశం పార్టీకి జరగబోయే నష్టం ఎక్కువ. ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ జాతీయ స్థాయిలో 2018 ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ అలయన్స్ తోటి తెలంగాణలో పోటీ చేసినాయి. కాకపోతే ఆ రోజు ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోవాలా, ఓట్ ట్రాన్స్ఫర్ ప్రాపర్గా జరగల. కానీ ఇవాళ మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో
తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేయకూడదని చెప్పని ఒక నిర్ణయం తీసుకునే నేపథ్యంలో రూరల్ తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ట్రాన్స్ఫర్ అయింది అనేది వాస్తవం. ఇటువంటి నేపథ్యంలోనే ఇవాళ శత్రు మిత్రుడు అన్నట్టుగా రాజకీయాల్లో కూడా శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. అలాగే శత్రు మిత్రుడు అనేది కూడా ఇవాళ ఇక్కడ రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇండైరెక్ట్గానే సరే ఆ ఓట్లు చీలిక వల్ల తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూర్చబోతుంది అనేది వాస్తవం. ఈ అంశంలో ఒక చిన్న క్లైమాక్స్కి వచ్చేద్దాం దీంట్లో. మొన్న క్రిస్మస్ రోజున వైఎస్ షర్మిల లోకేష్కి గిఫ్ట్ పంపించడం, నిన్న డికే శివకుమార్ వెయిట్ చేసి మరీ చంద్రబాబు నాయుడిని కలవడం, ఇవి రెండు చూసినప్పుడు మీరు అంటున్న దానికి మ్యాచ్ అవుతుందేమో నేరుగా. 100% ఇక్కడ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతటి తోడ్పాటు అందించారు. రక్త సంబంధీకురాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పాలయ్యి జైలు పాలయ్యి ఆయన అసలు ఆ పార్టీ మనుగడే కష్టం అనుకుంటున్న సందర్భంగా మీరు ఒకసారి గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసు నమోదయ్యే వరకు రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ఇద్దరు సంతానంలో జగన్మోహన్ రెడ్డి గారే బాహ్య ప్రపంచానికి తెలుసు, కానీ ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వాళ్ళకి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి సోదరి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల బయట ప్రపంచానికి తెలియదు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు నమోదయ్యి ఆయన అరెస్ట్ అయ్యారో అసలు ఆ పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతున్న సందర్భంగా, ఎందుకంటే అప్పటికి ఆ పార్టీకి ఉంది ఇద్దరే రిప్రజెంటేటివ్స్, ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు, రెండు విజయలక్ష్మి గారు. అటువంటి సందర్భంగా అంతటి గంభీరమైన ఆరోపణలతోటి అవినీతి కేసుల్లో ఆయన అరెస్ట్ అయ్యారు. 11 ఛార్జ్ షీట్లు నమోదవుతున్నాయి, వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించారని చెప్పిన ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యం అసలు ఈ పార్టీ మనుగడ కొనసాగుద్దా, అసలు ఈ పార్టీకి భవిష్యత్తు ఉంటుందా అని చెప్పని రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి ఆ పార్టీ బరువు బాధ్యతలు మొత్తం భుజానేసుకొని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థుల గెలుపుకి తీవ్రంగా కృషి చేసి 2014 ఎన్నికల్లో ప్రచారం చేసి 2019 ఎన్నికల్లో ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానానికి సుదీర్ఘ కాలం కంట్రిబ్యూట్ చేసిన షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వివక్షకు గురయ్యారనేది వాస్తవం, నిరాదరణకు గురయ్యారనేది వాస్తవం. ఆమెకి కనీస మాత్రపు రాజకీయ ప్రాధాన్యత కూడా ఆ పార్టీలో కల్పించలేదనేది వాస్తవం. ఇటువంటి నేపథ్యంలో ఆమె జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి బయటకు వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయంగా విభేదించే మిగిలిన వాళ్ళ పట్ల సాన్నిహిత్యం ప్రదర్శించడానికి ఆమె అంటే ఒకసారి ఆ వైరాన్ని ఎంచుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నేను అన్యాయానికి గురయ్యాను అని చెప్పి ఆమె భావిస్తున్నప్పుడు అది కుటుంబంలో ఆస్తుల పరంగానూ విభేదాలు వచ్చినాయి అంటున్నారు, రాజకీయ పరమైన ప్రాధాన్యత గుర్తింపు దగ్గర కూడా ఆ విభేదాలు వచ్చినాయి అంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఆమె ఇంకా ముసుగు యుద్ధం చేయడానికి సిద్ధంగా లేరు. ఆ యుద్ధం ఏదో బాహాటంగా చేయడానికి సిద్ధపడే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించడానికి అటువైపు నుంచి పూలు వస్తున్నాయి, టీడీపీ వైపు నుంచి ఏ వస్తాయో చూడాలి. ఖచ్చితంగా రేపటి రోజున ఇప్పుడు జరిగేది ఒకటే, నేను ఇందాక చెప్పినట్టుగానే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు. అదే సందర్భంలో శత్రువు మిత్రులు అనేది మనం చాలా సందర్భాల్లో అది రాజకీయాలనే కదా బయట కూడా చూస్తూ ఉంటాం. మనకు వ్యక్తితో పడదు, ఆ వ్యక్తితో ఇంకొక వ్యక్తికి కూడా పడదు. ఇతన్ని టార్గెట్ చేయాలి అనుకున్నప్పుడు అతనితో విభేదించే వాళ్ళందరూ కలిసి ఆ బలాన్ని సమీకరించుకొని మన శత్రువుతోటి పోరాటం అనేది సహజంగా ఆ వ్యూహాత్మకంగా సరైన నిర్ణయంగానే భావిస్తారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో విభేదిస్తున్న కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారితో ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ ఎమోషనల్ కనెక్టివిటీ అనేది అంటే రాజకీయాల్లో పొత్తే పెట్టుకోవసరలా, పొత్తు పెట్టుకోకుండా కూడా కాంగ్రెస్ పార్టీ అది అక్కడ ఎంత స్థాయిలో బలపడితే అంతటి స్థాయిలో అది వైసీపీ పార్టీకి నష్టం కలిగించే అంశం. కాబట్టి మేబీ చంద్రబాబు నాయుడు గారిని షర్మిల గారి విషయంలో కొంచెం కన్సర్న్ చూపించండి. ఆమె రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి రాజకీయం కొనసాగించబోతోంది, జగన్మోహన్ రెడ్డి గారి నైజం మీకు తెలుసు కాబట్టి మీరు కొంచెం అండదండలు అందివ్వండి అని చెప్పని డీకే శివకుమార్ గారి వైపు నుంచి రిక్వెస్ట్ వచ్చుండొచ్చు. రైట్. ఈ విషయంలో మరీ ఇంకాస్త ముందుకెళ్ళి చర్చించుకోవాలంటే ఒకవేళ అలాంటి ప్రయత్నం ఏదన్నా కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జరిగితే అందుకు టీడీపీ ఏమన్నా సిద్ధంగా ఉంటే వాళ్ళు పూలిస్తే వీళ్ళు స్వీకరించడానికి, వీళ్ళు మళ్ళీ తిరిగి పూలిచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నారు కదా. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటి అంటే షర్మిల గారు లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు. దానికి మర్యాదపూర్వకంగా లోకేష్ కూడా స్పందించారు కదా. అవును అవును, నాకు ఈ బహుమతి అందింది, ధన్యవాదాలు, మా కుటుంబం నుంచి మీ కుటుంబానికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నామని చెప్పని ఆ మర్యాదపూర్వక స్పందన వ్యక్తం అయింది కదా. అవును. కాబట్టి ఇక్కడ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే సంబంధాలు ఉంటాయి అనేది చాలా స్పష్టమవుతానే ఉంది. కాబట్టి దీంట్లో పవన్ కళ్యాణ్ గారికి కూడా మొట్టమొదటి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న
కష్టాలు కడగండ్లు జగన్మోహన్ రెడ్డి గారే కారకులు అన్న భావంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో వాళ్ళ తెలుగుదేశం పార్టీతోటి సహజ దిశగా అడుగులేస్తున్నారు. ఆ దిశగా అడుగులేయటం కోసం ఏ ఏ అంశాలు సాకారం అవుతాయి అనేది అది తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగా ఇద్దరు కలిసే నిర్ణయాలు చేస్తారు.